మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో మ్యామ్. యాంటీ ఏజింగ్ వ్రింకిల్స్ వీటిని ఎలా కాపాడుకోవాలి రాకుండా, వ్రింకిల్స్ రాకుండా కానీ, ఇలా మరకలు రాకుండా కూడా పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తుంది. ఎలా జాగ్రత్త పడాలి అంటారు మేడం? చాలా కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నాము. ఏజ్ పెరిగే కొద్దీ వస్తాయని తెలుసు. లైక్ డిఫరెంట్ డిఫరెంట్‌గా కొలాజన్స్ వింటూ ఉన్నాం. మార్కెట్‌లో క్లమ్జీ మైండ్‌తో ఉన్నాం మేడం చాలామంది. ఎవరికి ఏది సూటబుల్? ఏజ్ పెరిగే కొద్దీ అది రావాల్సిందేనా ఖచ్చితంగా అంటారా? తప్పకుండా అమ్మ. మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఇప్పుడు మనకి గ్రే హెయిర్, రింకిల్స్, ఏజింగ్ అనేది ఎవ్వరము అవాయిడ్ చేయలేము. సో ఎవ్వరం కూడా వాళ్ళు వీళ్ళు అని చెప్తుంటారు. శ్రీదేవి గారు అలాగున్నారు. చాలా వరకు మేకప్స్ ఉంటే వాళ్ళ వీ కెన్ పోస్ట్‌పోన్ కానీ బట్ నో వన్ కెన్ స్టాప్. అంటే పోస్ట్‌పోన్ అంటే కనిపించకుండా చూపించగలము. కొంతవరకు ఇంప్రూవ్ చేయగలం కానీ ఎవ్వరం కూడా ఏజ్‌ని హాల్ చేయలేమమ్మా. ఏజ్‌ని ఆపేసేస్తే మనకి అసల దానికంటే బెస్ట్ ఇది వేరే ఏది లేదేమో. అందరూ యంగ్‌గానే ఉంటాము కదా. సో అందుకని ఏజ్ అనేది వీ కెన్ వీ కెన్ పోస్ట్‌పోన్. వీ కెనాట్ స్టాప్. ఎలా సో అంటారు? దీనికి ఏజ్ అసలు ఏజింగ్ కొంతమందిలో అన్‌ఫార్చునేట్‌గా ఏంటంటే 30 ఇయర్స్‌కే రింకిల్స్ కనిపిస్తుంటాయి. యాహ్! మ్యామ్. సో రకరకాల కారణాల వల్ల వస్తాయన్నమాట. నెంబర్ 1 దానికి కారణం ఏంటంటే ఎక్కువగా సన్‌కి ఎక్స్‌పోజర్ అవ్వడం. సన్‌కి ఎక్స్‌పోజర్ అయ్యి యూవీ రేడియేషన్ తగిలే వాళ్ళలో తొందరగా ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో కొలాజన్ ఫైబర్స్ డిస్ట్రాయ్ అవుతాయి కాబట్టి తొందరగా ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే నెంబర్ 2 ఏంటంటే ఎక్కువగా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేవాళ్ళు. చాలా మంది కొంతమంది ఎక్కువగా ఇలా అంటారు, ఇలా అంటారు. ఎక్కువగా ఎక్స్‌ప్రెసివ్‌గా మాట్లాడతారు కదమ్మా. ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్‌తో మాట్లాడతారు. వాళ్ళల్లో కూడా తొందరగా ఫైన్ లైన్స్ అవునా? రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. రింకిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆల్కహాల్ కన్జంప్షను, సిగరెట్ స్మోకింగ్ ఇవి చేసే వాళ్ళల్లో కూడా తొందరగా ఏజింగ్ రావడం అనేది మనం చూస్తుంటాం. పిగ్మెంటేషన్ మంగుమచ్చలు కూడా ఏజ్ పెట్టమని పిగ్మెంటేషన్‌కి అది వేరే చాప్టర్. దానికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా. పిగ్మెంటేషన్ అనేది సన్‌కి ఎక్స్‌పోజర్ అవ్వడం వలన పిగ్మెంటేషన్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎయిర్ కండిషన్‌లో ఎక్కువగా కూర్చునే వాళ్ళలో స్కిన్ డ్రై అయిపోయి ఎక్కువగా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. డ్రై వెదర్‌లోను. కొంతమందికి న్యాచురల్‌గానే డ్రై స్కిన్ ఉంటుంది. న్యాచురల్‌గానే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి తొందరగా రింకిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతులారా తెచ్చుకుంటారు. అంటే ఏంటంటే హార్ష్ కెమికల్స్ వాడడము. వాళ్ళంతటికి వాళ్ళు ఆన్‌లైన్‌లో చూసో ఎక్కడ చూసో హార్ష్ కెమికల్స్ వాడడము, హార్ష్ ప్రొడక్ట్స్ అన్ని వాడడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి చాలా తొందరగా రింకిల్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే చాలామంది మేకప్ వాడతారు. ఎక్కువగా మేకప్ వాడతారు. మేకప్ వాడినప్పుడు వాళ్ళు తీయకోకుండా పడుకోవడము, మేకప్‌తోనే పడుకోవడం వలన కూడా తొందరగా స్కిన్ పాడవి ఫైన్ లైన్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అలాగే హార్ష్ సోప్ ప్రతిసారి పద్దాక వాళ్ళు ఫేస్ వాష్ చేస్తా హార్ష్ సోపులతోటి ఎక్కువ టైమ్స్ వాష్ చేయడం ద్వారా కూడా వాళ్ళకి తొందరగా ఫైన్ లైన్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటి రీజన్స్ అనేవి రకరకాలుగా ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏజ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. ఏజ్‌తో పాటు అలాగే సరైన ఫుడ్ తీసుకోకుండా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుని హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల, షుగర్ ఐటమ్స్ డీహైడ్రేషన్ వల్ల కూడా షుగర్స్ ఇవన్నీ ఫ్యాటీ ఫుడ్స్, బయట జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన కూడా తొందరగా ఏజింగ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వీటిని ఏం చేయాలంటారు మేడం? ఎవరైనా యంగ్‌గా కనిపించాలి, ఫేస్ బాగుండాలి, ముడతలు రాకూడదు అంటారు. మరి ఏం చేయాలి? అదమ్మా ఫస్ట్ నుంచి ఒక కాన్సెప్ట్ తోటి మనం చక్కగా వాడుకుంటా వెళ్ళాలి. వన్స్ వచ్చేసాక మనం ఏం చేయలేం కదా. సో అదే నేను చెప్తాను అన్నమాట చాలా మందికి. మీ డెర్మటాలజిస్ట్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్ అయినా అంటే మీరు ఏ ఏజ్ అయినా ఎప్పుడైనా ఏం ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఎవ్రీ 3 మంత్స్‌కి ఒక్కసారో ఆర్ 6 మంత్స్‌కి ఒకసారో మీకు పళ్ళ డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తారో 6 మంత్స్‌కి ఒకసారి 6 మంత్స్‌కి ఒకసారి డెర్మటాలజిస్ట్‌ని కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి. అంటే దేనికి అంటే కనుక ఎలాంటి క్రీమ్స్ వాడాలి, ఏం క్రీమ్స్ వాడాలి, స్కిన్ ఎలా ఉంది. సో మెయింటెనెన్స్ స్కిన్ కేర్ రొటీన్‌కి ఏదో ఆన్లైన్‌లో చూసేసి వాడకుండా
తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి. ఫాలో అయితే కనుక మనం వీ కెన్ పోస్ట్పోన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిలో 20 ఇయర్స్ మనకి మ్యాక్సిమం ఏమో ఒక క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, అది డిపెండింగ్ అపాన్ అవర్ స్కిన్ టైప్ని బట్టి ఇస్తాం అనమాట. సో ఈ బిలో 20 ఇయర్స్ మ్యాక్సిమం మనం వాడాల్సింది ఏంటంటే, ఈ మధ్య 13-14 ఇయర్స్ నుంచినే మనం యాక్నీ చూస్తున్నాం, 13 ఇయర్స్ నుంచి. సో వాళ్ళకి పిల్లలకు కనుక యాక్నీ ప్రాబ్లం ఉంటే కనుక బెంజైల్ పెరాక్సైడ్, క్లిండామైసిన్, రెటినాల్ లాంటి క్రీమ్స్ వాడటం ద్వారా ఏంటంటే వాటిని తొందరగా ఆపడానికి అవకాశం ఉంటుంది. కానీ పేరెంట్స్ ఏమనుకుంటారు, అవి వస్తాయి అవే పోతాయి అనుకుంటారు. అది అలా చేయకూడదమ్మా. దానివల్ల ఏమవుతుందంటే మచ్చలు, పోర్స్ ఓపెన్ అవ్వడం, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. డాక్టర్ని సంప్రదించి వాటిని కంట్రోల్ చేయడం ద్వారా ఏంటంటే స్కిన్ బెటర్గా ఉండడానికి, ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, రిపీటెడ్ యాక్నీ వచ్చినా ఏజింగ్ తొందరగా వస్తుంది కాబట్టి గుంతలు పడి, సో దాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే 20 ఇయర్స్ తర్వాత ప్రాబ్లమ్స్ ఏముంటాయమ్మా, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ యాక్నీ ఉంటాయి. 25 దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళకి మెల్లగా స్కిన్ డల్ అవుతూ ఉంటుంది. తర్వాత పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ తర్వాత పిగ్మెంటేషన్ రావడము, ఆ తర్వాత 30s దాటిన తర్వాత ఫైన్ లైన్స్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో మీరు ఎప్పటికప్పుడు ఇప్పుడు 25 వరకు యాక్నీ ఉంటే ఇప్పుడు టాపికల్తో కంట్రోల్ అవ్వకపోతే ఓరల్ తీసుకోవాలి. సో ఓరల్ యాంటీబయాటిక్స్ ద్వారా, ఓరల్ రెటినాయిడ్స్ ద్వారా వాటిని కంట్రోల్ చేసుకొని ఆ తర్వాత ఫైన్ లైన్స్ రాకుండా మనం జాగ్రత్త పడాలి, పిగ్మెంటేషన్ రాకుండా. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా వాడాలి. ఆర్బిటిన్ క్రీమ్ లాంటిది, నియాసినమైడ్ క్రీమ్ లాంటిది, అజిలాక్ యాసిడ్ క్రీమ్ లాంటిది, గ్లైకోలిక్ యాసిడ్ కానీ, వైటమిన్ సి సీరం కానీ, రెటినాల్ కానీ, మన స్కిన్ అవసరాన్ని బట్టి, మన స్కిన్ టైప్ని బట్టి మనం వాడుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా మనం పిగ్మెంటేషన్ అవాయిడ్ చేయొచ్చు, రింకిల్స్ని పోస్ట్పోన్ చేయొచ్చు. అలా కాకుండా ఉంటే, ఏమీ రాయకుండా ఉంటే కనుక, ఇప్పుడు చూడండి అమ్మా, ఒక మొక్క ఉంది, దానికి అన్ని న్యూట్రియంట్స్ అన్ని ఇస్తే ఏపుగా వెతుకుతుంది. అలా కాకుండా ఉంటే అది ఒకలాగా డిహైడ్రేట్, హెల్దీగా ఉండదు. సో మన స్కిన్ అయినా అంతే అనమాట. మన స్కిన్కి అవసరం అంత మనం వాడుకోకపోతే కనుక డెఫినెట్గా స్కిన్ కూడా మనకి డీహైడ్రేట్ అయిపోయి తొందరగా రింకిల్స్ రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ రింకిల్స్ వచ్చేసినాయి, మనం ఏం చేయాలి అంటే కనుక, ఆల్రెడీ ఫైన్ లైన్స్, రింకిల్స్ వస్తాయి. చాలా మందికి ఫోర్ హెడ్ మీద తొందరగా వచ్చేస్తాయి, ఇలా ఎత్తంగానే రింకిల్స్ రావడం, నవ్వితే ఇక్కడ క్రోఫీట్ లాగా రావడము. సో ఇలాంటివన్నీ మొదలవుతాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ రాకముందు రెటినాల్ లాంటివి కొన్ని క్రీమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి వాడడం ద్వారా కొంతవరకు పోస్ట్పోన్ చేయొచ్చు. సో ఆల్రెడీ వచ్చేసిన తర్వాత మనకి ఈ ప్రొసీజర్స్ తప్పించి క్రీమ్స్ వల్ల మనం రివర్స్ చేయలేము. సో క్రీమ్స్ ప్రొసీజర్స్ చేయించుకోవాలి, క్రీమ్స్ వాడాలి. క్రీమ్స్ వాడడం ద్వారా ఏంటంటే ఫర్దర్ డిటెరియేట్ అవ్వకుండా ఉంటుంది. ప్రొసీజర్స్ ద్వారా ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వాటికి ఏంటంటే ఆ లైన్స్కి బొటాక్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి బొటాక్స్ చేయడం ద్వారా వాటిని కంట్రోల్ చేయొచ్చు. అదే ఆ లైన్స్ మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక, మనం ఇప్పుడు ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తేనే మనకి లైన్స్ వస్తాయి. సో మనం అది బొటాక్స్ లాంటివి ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే ఎక్స్ప్రెషన్ లేకపోయినా కూడా ఎప్పుడు వాళ్ళు ఇలా కోపంగా ఉన్నట్టు, నవ్వకపోయినా ఇక్కడ లైన్స్, ఇక్కడ ఫోర్ హెడ్ మీద లైన్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. సో ఎక్స్ప్రెషన్ లేకుండా కూడా లైన్స్ మిగిలిపోతాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఫిల్లర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఇంకొక ప్రొసీజర్ పెరుగుతుంది, బొటాక్స్ తో పాటు ఫిల్లర్ కూడా పెరుగుతుంది. అలాగే ఫేషియల్ ఫ్యాట్ తగ్గిపోతూ ఉంటుంది మన ఏజ్ తో పాటు, అప్పుడు ఫిల్లర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఫైన్ లైన్స్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ కెమికల్ పీల్స్ ద్వారా కూడా కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే మైక్రో నీడ్లింగ్, చిన్న పంక్చర్ చేయడం అన్నమాట స్కిన్ మీద, అది వితిన్ ఫ్యూ అవర్స్లోనే నార్మల్ అయిపోతుంది. సో దాని ద్వారా ఏంటంటే కొలాజన్ ఫైబర్స్ని, ఎలాసిటీని పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే మైక్రో డర్మబ్రేషన్, అన్నిటికంటే ముఖ్యం ఈ జనరేషన్ ట్రీట్మెంట్ ఏంటంటే లేజర్స్ ది బెస్ట్ అనమాట. లేజర్స్ ద్వారా ఏంటంటే రకరకాల లేజర్స్ ఉంటాయి, MNRF అని, తర్వాత RF అని, తర్వాత ఫ్రాక్షనల్
ఫ్రాక్షనల్ లేజర్ అని, CO2 లేజర్ అని, థర్మాజ్ అని, ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్ రింకిల్స్ కి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవన్నీ చేయడం ద్వారా కొంతవరకు బెటర్ అవుతుందమ్మా. పూర్తిగా రింకిల్స్ కాదు. అన్నీ పోయి మనకి స్కిన్ చాలా బాగుంటుంది అంటే కాదు. రివర్స్ చేసేసేయగలం అనడానికి లేదు. కొంతవరకు బెటర్ చేయగలం. సో బాగా ఎక్కువగా సాగింగ్ వచ్చి రింకిల్స్ ఎక్కువగా ఉంటే ది బెస్ట్ ప్రొసీజర్ వచ్చి ఫేస్ లిఫ్ట్. సో ఫేస్ లిఫ్ట్ చేయడం ద్వారా ఏంటంటే మనకి అంటే సర్జికల్ ప్రొసీజర్ అనమాట. సర్జికల్ ప్రొసీజర్ ద్వారా ఏంటంటే మీకు 100% డెఫినెటివ్ రిజల్ట్ ఉంటుంది. సాగింగ్ స్కిన్ అంతా తగ్గడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా 10 years యూ గో బ్యాక్ అనమాట. సో ఫేస్ లిఫ్ట్ విజిబుల్ రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఇట్స్ సర్జికల్ ప్రొసీజర్. సో ఈ మెడికల్ ట్రీట్మెంట్ టాపికల్ క్రీమ్స్, లేజర్స్, కెమికల్ పీల్స్, తర్వాత బొటాక్స్, ఇంజెక్టబుల్స్, లాస్ట్ వచ్చి లేజర్ ఫేస్ లిఫ్ట్. సో వీటిలన్నిటి ద్వారా ఏంటంటే మనకి ఈ రింకిల్స్ అనేది వీటిని కొంతవరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.